నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాలము చేరవచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు. నిశ్చయంగా మన దేవుడు నిబంధనా దేవుడు. దేవుడు ఆదియందు భూమి ఆకాశములు చేసినప్పుడు ఆయన పగటితో ఒక నిబంధన చేశాడంట, రాత్రితో మరొక నిబంధన చేసి ఉన్నాడని మనకి పరిశుద్ధ గ్రంథంలో తెలియబడుతుంది. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 20వ వచనం మనం చూసినప్పుడు అక్కడ యెహోవా ఆజ్ఞ ఇచ్చిందేమనగా దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోనట్లు నేను పగటికిని చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను చాలండి. ఎలాగంట, మనుషులు దేవుడు చేసిన నిబంధనను భంగము చేయలేరు. కాబట్టి దేవుడు ఆదియందు భూమిని ఆకాశాన్ని సృష్టించినప్పుడే, సూర్యుడిని చంద్రుడిని సృష్టించినప్పుడే వాటితో దేవుడు నిబంధన చేసి పెట్టాడంట. ఏమని నిబంధన చేశాడు? సూర్యుడా, నీవు 12 గంటలు అయ్యేటప్పటికి నా ప్రజలకే వెలుతురివ్వాలి. చంద్రుడా, నీవు 12 గంటలు అయ్యేటప్పటికి నా ప్రజలకి చీకట్లో నువ్వు ప్రకాశించాలి అని వాటితో నిబంధన చేసి వాటిని ఆకాశములో పెట్టి ఉన్నాడు. కాబట్టి సూర్యుడు తెల్లవారేటప్పటికి 6 గంటలకల్లా సూర్యుడు ఉదయిస్తాడు. ప్రజలకి ప్రపంచంలోకి వెలుతురు వస్తుంది అని సంగతి నేను గ్రహించాలి. ప్రపంచంలో ఉన్న ప్రజలు గ్రహించాలి. ఏమండి, ఈరోజు ఒక మోటార్ వాహనాన్ని నడవాలంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా కావాలి. ఒక బస్సు నడవాలంటే ఒక డ్రైవరు కావాలి. ఒక ట్రైన్ నడవాలంటే ఒక డ్రైవరు కావాలి. ఒక ఫ్లైట్ నడవాలంటే ఒక పైలట్ కావాలి. అలాగే మరి భూమి మీదకి వెలుగుని ఎవరు రప్పిస్తున్నారు? చీకట్లో చంద్రుని ఎవరు ప్రకాశింపజేస్తున్నారు?